రా భరత్, నేను గణేష్తోనే మాట్లాడుతున్నాను. నటించకండి, నాకంతా తెలుసు. ఆ వీడియో తీసింది చచ్చిపోయిన అమ్మాయి ఇంట్లో, నాతో చెప్పింది మీ ఇంట్లో అని. సడన్ గా వసంత్ లేని సమయం చూసి వాడి ఇంటికే వచ్చేశాడు. మర్యాదగా జరిగిందంటూ చెప్పండి. చెప్తాను. అబ్బకి నువ్వు రెగ్యులర్ గా వస్తూ ఉంటావా? నేను నిన్ను చూడనే లేదు. నువ్వు అలాగే ఉన్నావు, కొంచెం కూడా మారలేదు. నువ్వు కూడా. హాయ్. హాయ్. నేను చెప్పిన నా ఫ్రెండ్ శోభన తనే. తన హస్బెండ్ వసంత్ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్. లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వకుండా శోభనానిచ్చి చేశారని దీని మీద ఆయనకు కోపం. వసంత్తో అడ్జస్ట్ అయిపోయి నేను బతకాలనుకున్నాను, కుదరలేదు. అతని వల్ల నాకేదైనా జరగచ్చు. అలాగా నేను ఫాస్ట్ అవ్వాలి. ఏసేయమంటావా? అది నేనే చేయగలను. నమ్మదగ్గ వ్యక్తి కావాలి. అందుకే నేను అనిత దగ్గరకు వచ్చాను. ఏం చేయమంటావు? నేను గొప్పగా బతకాలి. నువ్వు నా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఏం కావాలా నీకు? మనీ. ఎంత? 5 కోట్లు. వసంత్ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు? శోభన రోజు ఫోన్ చేస్తూనే ఉంది. అనిత వసంత్తో క్లోజ్గా ఉండేలా చేసి వీడియో తీయాలి. సొసైటీలో తన పరువు పోతుందని వసంత్ భయపడతాడు. ఆ భయాన్ని యూజ్ చేసుకుని నువ్వు వసంత్ దగ్గర నుంచి డబ్బు గుంజాలి. వసంత్ నుంచి ఎప్పుడు డబ్బు వచ్చినా అది శోభన చేతికి వెళ్ళబోయేది లేదు. వచ్చే అమౌంట్లో 10% నువ్వు తీసేసుకో. ఇదేంటి కొత్త ప్లాన్? డబల్ గేమ్. పాతదే. రిస్క్ అంతా మనం తీసుకుంటుంటే తనకెందుకు డబ్బు ఇవ్వాలి? తాను ఊరికే ఉండదు. మనం కూడా ఊరికే ఉండబోయేది లేదు. ఎవరు? శోభన. నిన్నెంతగా నమ్మాను, నాకు ద్రోహం చేసావు కదూ. ద్రోహమా? అది నీ నుంచే కదా నేను నేర్చుకున్నా. నేను వసంత్కు మాత్రమే ద్రోహం చేశాను. నీతోనూ తనతోనూ బానే ఉన్నానుగా. నా ప్లాన్ మొత్తం నీకు చెప్పాను. ఇది వీడియో తీసి లేదంటోంది. వసంత్ని నువ్వు డబ్బులు అడిగి బెదిరించావు. మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? కానీ నేను వదిలిపెట్టాను గణేష్. వసంత్ దగ్గర నుంచి డబ్బు ఎలా వసూలు చేస్తావో నేను చూస్తాను. అయ్యో, ఇదంతా వెళ్ళి వసంత్కు చెప్పకు శోభన, ప్లీజ్. నేనేదో తెలియక చేశాను. నేనే ఒక కంత్రిగాన్ని, నాతోనే అట్లా పంప రేగుద్ది. చూడు, కళ్ళకు ఇంపుగా ఉందా? చూడు 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 చూడు. హాయ్. నిద్రపోతున్నావా? వీడియో తీసావా? నేను ట్రై చేశాను, బట్ చివర్లో మిస్ అయింది. వసంత్కి ఏం డౌట్ రాలేదుగా? అదంతా ఏం కాదు, నేను చూసుకుంటానులే. నువ్వు కూర్చో. ఇదిగో. థ్యాంక్స్. దీని వీడియో తీసి నాకు పంపించు. నీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకున్నావా? ఇది నా ప్లానే. నిన్నే వీడియో తీసిన నాకు నీ పెళ్ళాన్ని వీడియో తీయడం పెద్ద విషయం కాదు. నీ మొగుడు దగ్గరికి వెళ్ళి డబ్బివ్వద్దని చెప్పు. దాన్ని ఎలా రాబట్టాలో నాకు తెలుసు.